ये देखिए इको फ्रेंडली है। ये मैडम थोड़ा उनका ही मूर्ति है, उन्होंने ऑलरेडी कलर कर ले रहा। हाँ ऐसा। यहाँ आए तो अक्सर इधर ही आना पड़ता है। अच्छा अच्छा। हमारा चित्रकार సో మన సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్, వినాలి మీరు అందరు వినాల్సింది ఇది ఏంటంటే, నేను ఒక పెద్ద యూట్యూబర్ని మాత్రం కాదు, ఒక చిన్న యూట్యూబర్ని మాత్రం. ఏంటంటే కొత్తగా స్టార్ట్ చేసిన ఈ ఛానల్ని, ప్లస్ ఏంటంటే ల్యాక్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ నాకు లేరు, చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ మాత్రం ఉన్నారు. ఇప్పటివరకు చాలా సపోర్ట్ చేసుకుంటూ లాస్ట్ ఇయర్ నుంచి మీరు వస్తూనే ఉన్నారు. ఇంకా ముందు కూడా మీరు ఏంటంటే, నేను కూడా ఆ స్థాయికి ఎదగాలంటే మీరు ఏంటంటే దయచేసి కొంచెం సపోర్ట్ చేయాలి. మీరు సపోర్ట్ చేస్తే నాకు కూడా సబ్స్క్రైబర్స్ వస్తాయి, ఇంకా చాలా ఏంటంటే నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు కూడా ఉంటుంది. సో ఆ స్థాయికి ఎదగాలంటే మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అందరికి షేర్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు మంచి మంచి కంటెంట్తోనే మీకు ఏంటంటే మంచి మంచి బ్లాగ్స్తో మేము ముందు ఉంటాను. అందరికీ జై శ్రీరామ్. ये मूर्ति भी अपना पास अवेलेबल है। अच्छा, और ये हनुमान जी के भी अवेलेबल है। ओके, और देख लीजिए ऊपर में कितने फीट का है ये नरसिंह स्वामी के? नरसिंह स्वामी का 11 फीट का है। ये गणेश ये 12 फीट का है। 12 फीट का, हाँ। और वो मुंबई पैटर्न में लेफ्ट साइड में वो भी है। ओके, ये कितने ऑलमोस्ट कितने अंदाजा कितना रहता होगा ये प्राइसेस इसका? ये प्राइजेस अभी 40,000 45,000 ये रेंज में ज्यादा है। ओके, अगर अपने सब्सक्राइबर्स कोई भी आ रहे तो प्रवीण स्पीक्स है, उन लोगों को कुछ अच्छा डिस्काउंट देने वाले क्या? 100% आपका फॉलोअर जो है, जो आपको ये करते लाइक करते, आपका जो फ्रेंड्स है, पेरेंट्स है, वो जो भी है, हम उनके लिए कंपल्सरी డిస్కౌంట్ रहेगा. సో చూసినారు కదా, కైలాష్ బాయ్ ఏమంటున్నాడు అంటే డిస్కౌంట్ మాత్రం ఇస్తారు. ప్రవీణ్ స్పీక్స్ నుంచి ఎవరొచ్చినా కూడా మీరు ఇక్కడికి వస్తే మీకు ఏంటంటే స్పెషల్ డిస్కౌంట్ మాత్రం ఇస్తా అని చెప్పి చెప్తున్నారు అనమాట. స్టార్టింగ్ ప్రైస్ 60 రూపీస్ से स्टार्ट है. ఓకే, 60 రూపీస్ నుంచి చిన్న 6 ఇంచెస్ 8 इंचेस స్టార్ట్ అవుతుంది. 6 ఇంచెస్ 8 ఇంచెస్. कम से कम एक बार आइए जी, एक बार आने के बाद आपको मालूम पड़ जाएगा यहाँ पे कितना कम रेट में मूर्ति मिल रहा है. इतना मैं जोर से बोल सकता हूँ, मार्केट में इतना कम रेट का मूर्ति आपको नहीं मिलेगा किधर. కంప్లీట్ గా 20 ఫీట్ గణేశుడు నరసింహ స్వామి అన్నమాట. చూడొచ్చు మీరు ఎంత బాగుందనేది. ఈ ఎలివేషన్ చూడండి, మీరు ఇక్కడ ఎలివేషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. కంప్లీట్ గా 20 ఫీట్ గణేశుడు. ఆ పైన కూడా చూడండి, మీకు ఇక్కడ పైనుంచి చూస్తే ఏంటంటే రామావతారంలో ఉన్నారు కదా వినాయకుడు, అలాగే ఇట్లా స్ట్రైట్ గా చూస్తే మీకు కిందికి వస్తే కాళ్ళతోని రావణాసురుణ్ణి తొక్కుతున్నట్టు మాత్రం ఇక్కడ మనకు క్లియర్ గా కనబడుతుంది. సో ఏంటంటే పాముతో పాటు అమ్మవారు మాత్రం ఎట్లంటే కాళీమాత, దుర్గామాత ఉన్నట్టుండి కోల్కతా మోడల్ లో మాత్రం తయారు చేస్తారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది వినాయకుడు మాత్రం. చూడండి అమ్మవారిని ఎంత నీట్ గా తయారు చేసి పెట్టినారో. ఆ చేతులు కూడా చూడండి, ఆల్మోస్ట్ ఎట్లా అంటే ఇది వచ్చేసి మన శివుడు అనమాట. ఆల్రెడీ పెయింటింగ్ తో మొత్తం అయిపోయి ఉంది. ఎంత బాగుందనేది చూస్తే మీకు అర్థమైపోతుంది. మొత్తం ఏంటంటే 6 ప్యాక్ తో ఉన్నాడు శివుడు. చాలా చాలా బాగుంది. చూడండి ఆర్ట్ వర్క్ ఎంత బాగుందనేది కదా. అది ఓహో, ఇంత బాగుంది వినాయకుడు. చూస్తున్నా కొద్ది చూడాలనుకుంటుంది. పెయింటింగ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది యాంటిక్ పీస్ చూపిస్తాను మీకు. ఇది చూడండి, మీరే గుర్తుపట్టండి ఏందనేది. ఇది కాన్సెప్ట్ ఎవరికైనా అర్థమైతే నాకు కమెంట్స్ లో మీకేం అర్థమైంది ఒక్కసారి నాకు మెన్షన్ చేయండి, చూద్దాము. మన సబ్స్క్రైబర్స్ ది కూడా ఐక్యూ చూద్దాం ఒకసారి. పైన ఎట్లా అంటే నాగశేషు మాత్రం ఉన్నదనమాట 5 పడగలతోని. ఆ తర్వాత చూడండి శివుడు ఉన్నాడనమాట. మొత్తం ఆ జటా చూడొచ్చు మీరు, శివయ్య కూర్చొని ఉన్నట్టున్నది. ఎట్లా అంటే మాస్క్యులర్ ఉన్నాడనమాట. ఈ కాన్సెప్ట్ ఏంటంటే కంప్లీట్ గా కొత్తగా కనబడుతుంది కాన్సెప్ట్. ఫేస్ ఎంత బాగుందనేది కంప్లీట్ గా ఎలిఫెంట్ కాన్సెప్ట్ ఇది. చూస్తే మీకు అర్థమైపోతుంది చూడండి ఎంత బాగుందనేది. ఓహో, ఈకో ఫ్రెండ్లీ గణేశులలో కూడా వావ్ ఇంత బాగా చేస్తారని చెప్పి ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇది కంప్లీట్ గా 17 ఫీట్ గణేశుడు. ఇది కోల్కతా సోలాపూర్ బేస్ మోడల్. ఇది చాలా నీట్ గా ఎట్లా అంటే చాలా బ్యూటిఫుల్ గా తయారు చేస్తున్నారు. సో పెయింటింగ్ అయిన తర్వాత ఇంకా చాలా అద్భుతంగా కనబడుతుంది ఇది. సో పైన చూడండి ఫ్రెండ్స్, మీకు ఏమైనా అర్థమైతే కానీ ఏమేమి ఉన్నాయి అనేది, అవతారాలు ఏంటనేది కమెంట్స్ లో చెప్పండి, చూద్దాము. మన సబ్స్క్రైబర్స్ అందరు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఏం అవతారాలు ఉన్నాయి అనేది కమెంట్స్ చేయండి, చూద్దాం. సో ఇక్కడ నరసింహస్వామిని చూడండి ఎట్లా తయారు చేస్తున్నారు అనేది. ఆ వెనకాల చూడండి ఏంటంటే మీకు अक्का पब्लिक को मालूम है कौन आने वाला है, तेरे को नहीं मालूम?
కంప్లీట్ గా మీకు మొత్తం ఈ బ్లాగ్ లో మీరు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చూసి ఏంటంటే మీకు ఈకో ఫ్రెండ్లీ గణేషులు ఎవరైతే పెట్టాలని వాళ్ళకి ఈ బ్లాగ్ చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ ఏంటంటే ముఖ్య గమనిక ఏంటంటే ఇక్కడ గణేషులు 50 రూపీస్ నుంచి 50,000 వరకు ఉన్నాయన్నమాట. జై శ్రీరామ్, జై శ్రీ గణేష. ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి చాలా స్పెషల్ బ్లాగ్. ఏంటంటే ఇవాళ గణేషులను మొత్తం కవర్ చేసేది మనం ఓన్లీ ఈకో ఫ్రెండ్లీ గణేషుడు అనమాట. అంటే ఇక్కడ హైదరాబాద్ లో ఈకో ఫ్రెండ్లీ గణేషుళ్ళు చేస్తారంటే అదే మన కేకే మండల్ అనమాట. అది వచ్చేసి మనకి ఏంటంటే బర్కత్పుర ఎక్స్ రోడ్. మీరు చూడొచ్చు, ఇక్కడ మీకు లొకేషన్ కూడా చూపిస్తాను. అక్కడ సిగ్నల్ బర్కత్పుర సిగ్నల్ కనబడుతుంది కదా, ఆ సిగ్నల్ నుంచి కొద్దిగా ముందు రాగానే టువర్డ్స్ ఫీవర్ హాస్పిటల్ రోడ్ వస్తుంటేనే లెఫ్ట్ సైడ్ లోనే మీకు ఇక్కడ షెడ్ కనబడుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకు చాలా స్పెషల్. ఏంటంటే కంప్లీట్ గా ఈకో ఫ్రెండ్లీ గణేషులనే వీళ్ళు ఎంకరేజ్ చేస్తారనమాట. పిఓపి వర్క్ అనేది అసలు జరగదు. సో లోపల గణేషుడు ఏమేమి ఉన్నాయి ఏంటనేది మనం చూస్తాము. కైలాష్ బాయ్ తోని మాట్లాడి మొత్తం వివరంగా తెలుసుకుందాం అనమాట. సో ఫస్ట్ గణేషుడు ఏంటంటే చాలా డిఫరెంట్ గణేషుడు. ఈ కాన్సెప్ట్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది. అది కూడా ఏంటంటే మాస్టర్ ట్యాంక్ యూత్ వాళ్ళు అక్కడ కంప్లీట్ గా 20 ఫీట్ గణేషుడు నరసింహ స్వామి అన్నమాట. చూడొచ్చు మీరు ఎంత బాగుంది అనేది. ఈ ఎలివేషన్ చూడండి, మీరు ఇక్కడ ఎలివేషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. కంప్లీట్ గా 20 ఫీట్ గణేషుడు. ఆ పైన కూడా చూడండి, మీకు ఆ జటా చూడండి ఎలా ఉంది. ఆ హ్యాండ్స్ కి చూడండి ఎలా పెట్టారనేది. మొత్తం ఏంటంటే కంప్లీట్ గా బైసెప్స్ కి మీకు సింహాలు మాత్రం వచ్చాయి ఇక్కడ, బైసెప్స్ కి కూడా. అలాగే చూడండి మొత్తం ఎట్లాంటి 10 ప్యాక్స్ తోని నరసింహ స్వామి నించున్నట్టుంది. మెడలో కూడా ఆ ఆభరణం చూడండి, ఆ మెడలో ఆభరణం ఎంత బాగా కనబడుతుంది అనేది. మొత్తం మనకి కంప్లీట్ గా నరసింహస్వామి ఆభరణం కనబడుతుంది. సో ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు మాత్రం ఉన్నారు, ఒకసారి మాట్లాడదాము. అన్న జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. మేము ఇది మాసప్ ట్యాంక్ లో పెడతాము. మన గంగాపుత్ర సంఘం మాది 60 years ప్లస్ లెగసీ. ఇది మా గ్రాండ్ ఫాదర్స్ దగ్గరికి అట్లా పరంపరంగా వస్తుంది. ఇప్పుడు మా యూత్ కి వచ్చి ఇది 10th ఇయర్. మాది ఇది 10th ఇయర్ సెలబ్రేషన్ యూత్ ది. సో మేము ఇక్కడ గతం మన మండల్ దగ్గరికి మేము ఒక 12-13 years నుంచి తీసుకుంటున్నాము. ఓన్లీ ఇక్కడ నుంచే ఓన్లీ ఈకో ఫ్రెండ్లీ చేస్తున్నాం మేము. పర్యావరణంగా అన్నిటికీ మంచిగా ఉంటుంది ఆలోచన. ఈకో ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ని ఖరాబ్ చేయకుండా, పొల్యూటెడ్ గా చేయకుండా ఆలోచన బాగుంది. సో ఇక్కడ ఈయనది వర్క్ అండ్ ఆల్ కూడా చాలా బాగుంటది. మేము చాలా పాత కస్టమర్స్. సో రెగ్యులర్ మేము ఒక 3-4 months ముందు రాగానే కాల్ చేస్తాడు మాకు. ఇట్లా వచ్చేసినాం అనగానే మేము ఫోటో ఇచ్చి చేపించుకుంటాము. సో చాలా బాగుంటది. మీరు కూడా అందరూ ఈకో ఫ్రెండ్లీలకు రావాలి అని చెప్పి కోరుకుంటున్నాను. మళ్ళీ సండే రోజు మాది ఆగమన్ ఉంది. మన మైదీపట్నం రోడ్ సరోజినీ దేవి హాస్పిటల్ నుంచి అక్కడ నుంచి మన మాసప్ ట్యాంక్ గంగాపుత్ర సంఘం వరకు ఆగమన్ ఉంటది. మీరు అందరు కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు. మాక్సిమం గా ట్రై చేద్దామన్నా రావడానికి. సో మార్నింగ్ అంటే సండే, ఇప్పుడు వచ్చే సండే కదా, వచ్చే సండే రోజు ఇక్కడ నుంచి 10 నుంచి 11 వరకు ఇక్కడికి స్టార్ట్ అవుతాం. ఒక 5 వరకు అక్కడ రీచ్ అయ్యి అక్కడ నుంచి ఆగమన్ స్టార్ట్ చేస్తాము. నైట్ 11-12 వరకు ఆగమన్ ప్రొసెషన్. అయితే ఇప్పుడు ఇది 20 feet ఉంది కదా, కాన్సెప్ట్ ఎవరికి వచ్చింది ఫస్ట్ ఐడియా? కాన్సెప్ట్ అంటే మేమే మా బ్రదర్స్ అందరం కూర్చొని డిస్కస్ చేసుకొని ఒకటి ఫైనల్ చేస్తాము. అక్కడ ఏమన్నా అంటే బ్యాక్ డ్రాప్ కానీ ఏమన్నా ప్లాన్ చేస్తారా? అంటే ఇంత హైట్ కి అంత ప్లాన్ చేయడం కొంచెం కష్టం అవుతుంది, ఇబ్బంది అని చెప్పి ఏం చేయము. అంటే మామూలుగానే మంచిగా డెకరేట్ చేస్తాము. ఇది పెయింటింగ్ వర్క్ ఇప్పుడు ఇంకా ఫినిష్ అవ్వాలి. ఇది ఎప్పటి వరకు అయిపోద్దని పెయింటింగ్ వర్క్ ఇవాళ నైట్ లేకపోతే రేపటి వరకు ఫినిష్ అయిపోతుంది అని అన్నాడు. ఓకే రైట్. అయితే ఇది మనకు సండే రోజు ఇక్కడ నుంచి మార్నింగ్ 10 o'clock 10 to 11 వరకు స్టార్ట్ అయిపోతుంది. ఈవినింగ్ 6 o'clock ఆగమన్. అయితే ఒక డౌట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఇది ఇంకా కంప్లీట్ గా ఫినిష్ అవ్వలేదు. సో ఇక్కడ వచ్చింది ఏంటిది? ఇది ఇక్కడ వచ్చింది ఇప్పుడు లాయన్. ఒక లెగ్ లాయన్ వచ్చి లాయన్ నుంచి మన నరసింహస్వామి రూపం వస్తుంది. అంటే హెడ్ అయితే ఏదైతుందో లాయన్ స్వామి. చాలా బాగుంది. యాక్చువల్లీ ఏంటంటే చూసినప్పుడు నేను కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయినా, ఇంకా రాలేదంటే రెడీ చేస్తున్నా. బట్ ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్. ఫస్ట్ మనదే. మనం ఇది ఒక 5-6 months ముందు ఒక ఆర్టిస్ట్ ని పట్టుకొని డిజైన్ చేయించినాము. డిజైన్ చేయించి ఎట్లా అంటే ఇప్పుడు మన నెక్స్ట్ షోరూమ్ పెట్టాలన్నా మన చూసే పెట్టాలి. మనదే ఫస్ట్ మోడల్ ఇది. ఓకే రైట్. ఓకే అన్న, కంగ్రాచులేషన్స్.
బాగా మంచి చేయండి. Yeah, sure. ట్రై చేద్దాము మాక్సిమం ఆగమన్ కవర్ చేయడానికి మీకు. ఓకేనా? రైట్ జై శ్రీరామ్. థ్యాంక్ యూ. జై శ్రీ. నెక్స్ట్ చూపిస్తాను మీకు ఈ బాల గణేశుడు అన్నమాట. ఈసారి మాత్రం చాలా ఫేమస్ గా నడుస్తున్న గణేశుడు. ఎక్కడ చూసినా కూడా ఏంటంటే ఎక్కడ ఈకో ఫ్రెండ్లీ గణేశుడు నడుస్తుంది అంటే ఈ కాన్సెప్ట్ మాత్రం నడుస్తుంది. ఇక్కడే కాదు, ముంబై గానీ, సోలాపూర్ గానీ, ఎక్కడ బయట చూసిన నార్త్ ఇండియన్ స్టేట్స్ లో కూడా ఈ గణేశుడు కాన్సెప్ట్ చాలా బాగా నడుస్తుంది. చూడొచ్చు, ఇది ఆల్మోస్ట్ 6.5 ఫీట్ గణేశుడు మాత్రం ఉంది. ఇంకా కలరింగ్ మాత్రం కాలేదు, బట్ ఇది అవైలబుల్ ఉందో లేదో తెలుసుకుందాం మనము. ఆల్రెడీ బుక్ అయింది అనుకుంటాను. ఇక్కడ చూడండి, ఆల్రెడీ బుక్ అయిపోయి ఉంది. సో నెక్స్ట్ ఇంకా వేరే గణేశులను కూడా చూద్దాం మనం ఇక్కడ లోపలికి వచ్చి. సో ఇక్కడ వచ్చేస్తే మూషిక వాహనుడు. ఆల్మోస్ట్ ఎట్లా అంటే మనకి 6 ఫీట్ మూషిక వాహనుడు మాత్రం ఇక్కడ రెడీ చేస్తున్నారు. సో భయ్యా क्या बना रहे अपन? स्वामी का वाहन बना रहे बोले. ओके, कितने दिन लगता है बनाने? 2 दिन. ఓకే రైట్, థ్యాంక్ యూ. సో ఇలాగే కొద్దిగా మనం లోపలికి వస్తే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ లో వీళ్ళు ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ గణేశులని రెడీ చేస్తున్నారు. సో కంప్లీట్ గా మీకు మొత్తం ఈ బ్లాగ్ లో మీరు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చూస్తే ఏంటంటే మీకు ఈకో ఫ్రెండ్లీ గణేశులు ఎవరైతే పెట్టాలని చెప్పి ఎంకరేజ్ చేయాలి, ఇలాంటిదే పెట్టాలని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఈ బ్లాగ్ చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ అవైలబుల్ ఉన్న గణేశులను కూడా నేను మొత్తం మీకు ఎట్లా అంటే ఈ బ్లాగ్ లో చూపిస్తాను అనమాట. ఏంటంటే ముఖ్య గమనిక ఏంటంటే ఇక్కడ గణేశులు 50 రూపీస్ నుంచి 50,000 వరకు ఉన్నాయన్నమాట. మట్టి గణేశుల గురించి చూస్తుంటారు, ఇక్కడ వచ్చి ఇది మీకు బెస్ట్ ప్లేస్ అన్నమాట. సో ఇక్కడికి వచ్చి మీరు గణేశులను చూసి ఏది కావాలది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఇంకో కొత్తగా ఏంటంటే యునీక్ డిజైన్ లో ఉన్న గణేశుడు ఇక్కడ చూడొచ్చు క్లియర్ గా. ఈ కాన్సెప్ట్ ఏంటంటే కంప్లీట్ గా కొత్తగా కనబడుతుంది కాన్సెప్ట్. ఇది చూసినారు కదా, ఇది వెనకాల నుంచి చూస్తే మనకి ఏంటంటే ఎలిఫెంట్ షేప్ అన్నమాట వినాయకుడిది. వెనకాల నుంచి చూస్తే మొత్తం కంప్లీట్ గా ఎలిఫెంటే, కానీ ముందు నుంచి వచ్చిన తర్వాత చెక్ చేసుకుంటే మనకు క్లియర్ గా కనబడుతుంది. ఇక్కడ చూడొచ్చు మన వినాయకుడు ఫేస్ ఎంత బాగుందండి. అది కంప్లీట్ గా ఎలిఫెంట్ తో ఉన్న కాన్సెప్ట్. ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది, చూడండి ఎంత బాగుందనేది. ఇది ఇంకేంటంటే కవరింగ్ అయి ఉంది, మొత్తం బయట పెట్టారు, వర్షం పడుతుంది అని చెప్పి కవరింగ్ చేస్తారు. కానీ చూడండి ఇక్కడ లెగ్స్ ఇది మొత్తం కంప్లీట్ గా ఎంత పెద్దగా ఉందనేది. ఇది ఒక చాలా యూనిక్ కాన్సెప్ట్. చూస్తుంటే ఏంటంటే ఓహో ఈకో ఫ్రెండ్లీ గణేశులలో కూడా వావ్ ఇంత బాగా చేస్తారా అని చెప్పి ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇది भाई राम राम. राम राम. ओके, ये एलिफेंट गणेश जो बना रहे हैं, ये गणेश का नाम क्या है? ये हाथी जो डिजाइन है हाथी डिजाइन का गणपति बन रहे हैं. ठीक है, हाँ गणेश मूर्ति. ओके, हाथी डिजाइन का मूर्ति है. मूर्ति है. ओके, ये बनाने कितने दिन लगा आपने? ये 2 महीना काम चल रहा है. 2 महीने से चालू है. कितने फीट का गणेश है ये 17 फीट. कितना? 17 फीट. हाँ. ओहो 17 फीट का गणेश. अच्छा, अभी मतलब कितने दिन लगेगा और ये बनाने के लिए? और 1 हफ्ता तो लगेगा. 1 हफ्ता लग और जाएगा. 1 हफ्ता. ओके, पेंटिंग वर्क भी फिनिश हो जाएगा ये करने में? हाँ पेंटिंग हो जाएगा. ये 2-1 दिन ज्यादा लग सकता है. अच्छा ठीक है, बहुत अच्छा है आर्ट वर्क आपका. देखिए छोटा भी देखिए तो बहुत डिफरेंट लग रहा है यहाँ पर. ओके राइट, థ్యాంక్ యూ బాయ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్ గా 17 ఫీట్ గణేశుడు, ఎలిఫెంట్ అవతారం గణేశుడు అంట. ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ ఎలిఫెంట్ కాల్కి చూడండి ఆభరణాలు ఎంత బాగా పెట్టారు. వినాయకుడిని చూస్తే మీకు అర్థమవుతుంది. చిన్న బిట్స్ అండ్ పీసెస్ కూడా చూడండి ఎంత బాగుందనేది. కంప్లీట్ గా ఏంటంటే ఈ ఆర్ట్ వర్క్ చేయడం కూడా అంత ఈజీ కాదు, బట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా తయారు చేస్తున్నారు వీళ్ళు మాత్రం వినాయకుడిని. మనకు చూస్తేనే అర్థమైపోతుంది. ఇది చూడండి ఇంకో లెగ్, ఆ ఇంకో లెగ్ కి కూడా చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత బాగుందనేది. ఎట్లాంటి మీకు కాల్ కూడా చూస్తే ఏంటంటే ఏనుగుది ఒరిజినల్ కాల్ లెగ్ కనబడుతుంది. కంప్లీట్ గా 17 ఫీట్ గణేశుడు అనమాట ఇది. సో మీకు ఎలిఫెంట్ ఎట్లా అంటే మనకి ఏనుగుది తొండం కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. దాంతో పాటు 2 వర్క్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా తయారు చేస్తారు. ఈ పెయింటింగ్ చేస్తే చూడాలి ఎంత నీట్నెస్ అనేది, అంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అనేది అప్పుడే మనకు అర్థమవుతుంది. కంప్లీట్ గా 17 ఫీట్ గణేశుడు ఇది. అంటే ఏ మోడల్స్ ఉన్నాయి, ఇంకా ఏంటి ఏం సంగతి లోపడెళ్ళి మొత్తం మీకు డిఫరెంట్ గా చూపిస్తాను అనమాట. కదా మనకు ఎట్లా అంటే మూషిక వాహనాలు అనమాట ఎట్లా చేస్తున్నారని చూడండి. సో ఇది ఎట్లా ప్రిపేర్ చేస్తారనేది మొత్తం మీకు ఒకసారి అయితే చూపిస్తాను. మీరు చూడండి, ఫస్ట్ మనకి ఏంటంటే గడ్డితో మొత్తం. भाई राम राम. राम राम. ये ओके, ये क्या बना रहे हैं आप? ये जो बड़ा बाहर में जो गणेश जी बना हुआ है. अच्छा, बाहर नरसिम्हा स्वामी अवतार का. हाँ, ये उसका वाहन है. ये जैसा हाँ जैसे चूहा जिसको बोला जाला. अच्छा जी. ओके, ये बनाने कितने दिन लगता है आपको?
ये तो आज आज सुबह बना शुरू किए हैं। अभी घास बना है इतना टाइम में, शाम को मिट्टी पोता है, मिट्टी लगेगा और तो कब तक बन जाएगा? एक परसों तक बन जाएगा, 3 दिन टाइम लगेगा। 3 दिन टाइम लगेगा? हाँ बनाना में। ఇది చూస్తున్నారు కదా? हाँ चुचुंदर है ये। రైట్ భయ్యా, ధన్యవాద్. సో ఇది చూసినారు కదా, ఈకో ఫ్రెండ్లీ అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి బయట నరసింహస్వామి అవతారం ఉంది, 20 ఫీట్స్ గణేశుడు. దాన్ని ఆ వినాయకుడిది మనకు మూషిక వాహనుడు. ఆల్మోస్ట్ ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ కాబట్టి ఇక్కడ పిఓపి వర్క్ అనేది మాత్రం జరగదు, ఇక్కడ ఓన్లీ ఈకో ఫ్రెండ్లీ. సో ఫస్ట్ గడ్డితోని మొత్తం అంతా ఎట్లా అంటే ఓ షేప్ మాత్రం తెచ్చుకుంటారు వీళ్ళు. షేప్ తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఎలా జరుగుతుంది అంటే ఎలా దీన్ని మొత్తం ఎట్లా అంటే మట్టి పెట్టి మొత్తం బంక మట్టితో మొత్తం ఎలా డిజైన్ చేస్తారు అనేది ఇక్కడ చూస్తే మీకు కనబడుతుంది. సో ఇలాగనమాట చూడండి, మొత్తం కంప్లీట్ గా ఎట్లా నీట్ గా ఫినిషింగ్ చేస్తున్నారు అనేది. భయ్యా రామ్ రామ్. ఓకే, సో ఇలాగా మీకు ఇంకా కంప్లీట్ గా ఎట్లా అంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోని ఈసారి కేకే మండల్ వాళ్ళు వచ్చారనమాట. గోల్డెన్ లోటస్ పైన మీకు వినాయకుడు కూర్చున్నట్టు మాత్రం ఉందన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందనేది. ఇక్కడ ఆయన ఏంటంటే సింహాసనం పైన కూర్చొని బ్యాక్ డ్రాప్ లో చూడండి మీకు ఎట్లా అంటే కంప్లీట్ గా 7 సర్పాలు మాత్రం ఉన్నాయన్నమాట. సో ఇది చూడొచ్చు మీరు ఎంత యూనిక్ డిజైన్ లో మాత్రం వీళ్ళు చేస్తున్నారు అనేది. సో ఇదొక వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్స్ ఇక్కడ కేకే మోడల్ లో. ఇది కలరింగ్ ఇంకా అంటే లాస్ట్ ఎండింగ్ లో ఉందంట. ఈ కలరింగ్ ఏంటంటే ఇంకో మీకు 3 to 4 days పడుతుంది. ఆ 3 to 4 days లో కంప్లీట్ గా ఏంటంటే ఫినిష్ అయిన తర్వాత కలరింగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకో బెస్ట్ గణేశుడిని చూపిస్తాను మీకు. ఇది చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది. గణేశుడు మన శ్రీరాముల వారనమాట. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. పైన కూడా ఏంటంటే విష్ణుమూర్తి అవతారం లెక్క ఎట్లా అంటే నగశేష్ మాత్రం ఉన్నాయన్నమాట. సో ఇది చూస్తే మీకు క్లియర్ గా కనబడుతుంది. ఇక్కడ ఏంటంటే పెయింటింగ్ మాత్రం ఇంకా కంప్లీట్ గా ఫినిష్ అవ్వలేదు. కాకపోతే ఇక్కడ చూస్తే మీకు ఏంటంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా ఎంత నీట్ గా ఉంది అనేది. మొత్తం బాణంతో పాటు మొత్తం ఏంటంటే ఇది మనకు ఈకో ఫ్రెండ్లీ మట్టితో అయినా కూడా వాళ్ళు ఫినిషింగ్ మాత్రం ఎట్లా అంటే చాలా బ్యూటిఫుల్ గా చేసినారు. ఇక్కడ పక్కన మూషిక వాహనుడు ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ చూస్తే మొత్తం కంప్లీట్ గా నాగశేషి అన్నమాట. ఇది వెనకాల బ్యాక్ డ్రాప్ లో చూడొచ్చు. సో మీకు ఇక్కడ పైనుంచి చూస్తే ఏంటంటే రామావతారంలో ఉన్నది కదా వినాయకుడు, అలాగే ఇట్లా స్ట్రైట్ గా చూస్తే మీకు కిందికి వస్తే కాళ్ళతోని రావణాసురుణ్ణి తొక్కుతున్నట్టు మాత్రం ఇక్కడ మనకు క్లియర్ గా కనబడుతుంది. సో చూడండి ఎంత ఎట్లాంటి యూనిక్ థింకింగ్ తోని వీళ్ళు తయారు చేస్తున్నారు అనేది. ఇక్కడ అంత బాగుంది అనేది కాన్సెప్ట్ మాత్రం. సో ఇది చాలా బాగా నచ్చేసింది నాకు. ఫేవరెట్ గా నచ్చిన వినాయకుడు ఇది ఈ ఇయర్ లో. చూడొచ్చు ఇక్కడ కేకే మండల్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ గణేశుడు అని చెప్పొచ్చు ఇది. సో నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ గణేశుడు చూపిస్తాను. నా ఫేవరెట్ గణేశుడు చూసినారు కదా ఎంత బాగుందనేది. మన హనుమంతుల వారన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందనేది ఇక్కడ. ఇది ఓహో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా తయారు చేస్తుంది. గద చూడండి, ఆల్మోస్ట్ గదాన్ని మనకు 8 feet అంత గద ఉన్నది. గదాన్ని చేతిలో పట్టుకొని ఎట్లా అంటే కూర్చున్న మనకు కాళ్ళపైన కూర్చున్న పొజిషన్ లో మాత్రం ఉన్నది. చూడండి ఇక్కడ యాప్స్ కూడా ఏంటంటే 6 యాప్స్ మాత్రం పెట్టారనమాట. సో ఇదే అనమాట ఫైనల్ ఎట్లా అంటే మనకు అవుట్పుట్ వినాయకుడి. ఇక్కడ చూద్దాము ఎంత బాగుంది అనేది. డిజైన్ మాత్రం సూపర్ గా చేసినారు, చాలా బాగుంది. చూడండి ఆర్ట్ వర్క్ ఎంత బాగుంది అనేది కదా. అది ఓహో ఇంత బాగుంది వినాయకుడు. చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది. ఇది పెయింటింగ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మాత్రం ఇంకా మన మీ ఊహలకే వదిలేస్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే బాలగణేశుడు అనమాట. చూడండి ఎట్లా అంటే దీనికి తొండం చాలా చిన్నగానే ఉంటుంది, కాకపోతే ఏంటంటే హెడ్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. చూడండి ఎట్లా ఉందనేది. ఆల్మోస్ట్ ఏంటంటే 10 feet గణేశుడు ఉంది. ఇది చూసే మీకు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. డిజైనింగ్ మాత్రం ఎట్లా అంటే ఆర్ట్ వర్క్ చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. ఇక్కడ పైన కూడా చూడండి. ఇదొకటి. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ గణేశుడు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ పైన ఎట్లా అంటే నాగశేషు మాత్రం ఉన్నదనమాట 5 పడగలతోని. ఆ తర్వాత చూడండి శివుడు ఉన్నాడనమాట. మొత్తం ఆ జటా చూడొచ్చు మీరు. శివయ్య కూర్చొని ఉన్నట్టున్నది. ఎట్లా అంటే మాస్క్యులర్ ఉన్నారనమాట కంప్లీట్ గా. ఏంటంటే ఇక్కడ కింద నుంచి చూస్తే మీకు ఒక లోటస్ ఫ్లవర్ పైన కూర్చొని ఉన్నట్టు మాత్రం క్లియర్ గా కనబడుతుంది. చాలా బాగుంది. చూడొచ్చు ఎంత నీట్ గా ఉంది అనేది. ఇదో యూనిక్ గణేశుడు. సో ఇక్కడ చూస్తుంటే ఇలాగే ఇంకో మంచి వినాయకుడు మాత్రం ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తాను అందరికి కూడాను. చూడొచ్చు ఇక్కడ కూడా ఏంటంటే మన రాముని అవతారంలో కూర్చున్న వినాయకుడు. మన రాముని అవతారంలో
చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది గణేశుడు. ఆ గణేశుడితో పాటు మనకు కింద చూడండి హనుమంతుల వారు ఉన్నారనమాట. ఎంత బాగుంది అనేది, చాలా మ్యాస్క్యులర్ గా పెట్టారు హనుమంతుల వారిని కూడా. మన బజరంగ్ బలి ఎత్తుకొని మన శ్రీరామచంద్ర ప్రభుని ఎత్తుకొని కూర్చున్నట్టు మాత్రం ఎంత ఎట్లా అంటే బ్యూటిఫుల్ గా డిజైన్ చేసినారు. ఇది ఎవరు తీసుకున్నారో తెలియదు కానీ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది అనుకుంటాను. చాలా బాగుంది ఇది గణేశుడు, చూడొచ్చు మీరు. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది. సో అందరు చూసిన వాళ్ళు ఒకసారి కమెంట్స్ లో జై శ్రీరామ్ అని అందరు మెన్షన్ చేయండి. సో భయ్యా కూడా మన సబ్స్క్రైబరే. బై జై శ్రీరామ్. ఓకే, ఇక్కడ సేమ్ హనుమంతుల వారి లాగా కూర్చొని ఉన్నారు. ఇది కూడా ఏంటంటే చాలా యూనిక్ థింకింగ్ ఎలా వస్తుందో అనేది అర్థమవుతలే కానీ చాలా బాగుంది వినాయకుడు మాత్రం. చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇదంతా మొత్తం ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ. కాకా జై శ్రీరామ్ అచ్చే హే. ఓకే, చూసినారు కదా మొత్తం మట్టి గణేశులతోనే మొత్తం చేస్తున్నారు అనమాట. సో ఇదొకటి మనకు శివయ్య ఎట్లా అంటే కూర్చొని ఉన్నట్టున్నది. నాకైతే ఇది కొద్దిగా లాస్ట్ ఇయర్ కాన్సెప్ట్ లాగానే కనబడుతుంది. బట్ చూడండి చాలా బాగుంది. ఇది కూడా అంత ఈజీ కాదు, ఎట్లాంటి కాన్సెప్టే. ఆల్రెడీ బుక్ అయిపోయి ఉంది గణేశుడు కూడా. సో ఇదొక పెద్ద గణేశుడు యూనిక్ కాన్సెప్ట్ లో ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది, ఆల్రెడీ బుక్డ్ గణేశుడు. సో చూస్తే ఏంటంటే సింపుల్ గా కూర్చున్న మహారాజుని మాత్రం లా ఉన్నాడు. ఇక్కడ చూడండి మూషిక వాహనుడు ఎంత బాగుంది అనేది. చాలా సింపుల్ గా చాలా నీట్ గా ఉంది. బట్ ఫినిషింగ్ ఇది వచ్చేసి మన శివుడు అనమాట. ఆల్రెడీ పెయింటింగ్ తో మొత్తం అయిపోయి ఉంది. ఎంత బాగుందనేది చూస్తే మీకు అర్థమైపోతుంది. మొత్తం ఏంటంటే 6 ప్యాక్ తో ఉన్నాడు శివుడు. చాలా బాగా తీసినారు, చాలా బాగా చేసినారు. ఇక్కడ చూడండి ఇంత బాగా నీట్ గా ఫినిషింగ్ తో ఉన్నాడు అనమాట. సో ఇక్కడ ఈ చూస్తే కూడా ఏంటంటే ఆయన జట చూడండి, ఆయనకు ఎట్లా అంటే సర్పం చూడండి, ఎట్లా అంటే నాట్యం ఆడుతున్న శివుని లాగా మాత్రం కనబడుతుంది. ఇది చాలా నీట్ గా ఉంది. సో నెక్స్ట్ ఇంకా మంచి మంచి యూనిక్ గణేశుడు మీకు చూస్తాను. ఇక్కడ చూడొచ్చు ఇదొక వినాయకుడు, డిఫరెంట్ వినాయకుడు. ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి పైన బ్యాక్ డ్రాప్ లో మనకి ఏంటంటే పాముతో పాటు అమ్మవారు మాత్రం ఎట్లంటే కాళీమాత, దుర్గామాత ఉన్నట్టుండి కోల్కతా మోడల్ లో మాత్రం తయారు చేస్తారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది వినాయకుడు మాత్రం. చూడండి అమ్మవారిని ఎంత నీట్ గా తయారు చేసి పెట్టినారో. ఆ చేతులు కూడా చూడండి ఆల్మోస్ట్ ఎట్లా అంటే 14 చేతులతో పాటు అమ్మవారు మాత్రం ఇక్కడ మీకు కనబడుతుంది. ఎంత నీట్ గా ఉందో చూడొచ్చు మీరు. ఇక్కడ చూస్తే మీకు ఏంటంటే వినాయకుడు, ఆ వినాయకుని పక్కన ఏంటంటే మనకు 2 ఏనుగులు మాత్రం ఇక్కడ క్లియర్ గా కనబడుతున్నాయి. ఇక్కడ వినాయకుడు ఉన్నాడు. సో కొద్దిగా కిందికి వస్తే మనకి ఇక్కడ కనబడుతున్నాయి కదా ఏనుగులు మొత్తం కంప్లీట్ గా ఎలిఫెంట్ థియరీలో మొత్తం ఇది ఎట్లాంటి ఎలిఫెంట్ కాన్సెప్ట్ లో మాత్రం చేసినారని అనిపిస్తుంది. ఎంత బాగుందో చూడండి మీరు. వినాయకుడు మాత్రం ఇంత నీట్ గా చేస్తారనేది మీకు అర్థమైపోతుంది. సో ఇదొక మంచి యూనిక్ కాన్సెప్ట్ లో వేస్తారు. ఇది ఆల్రెడీ బుక్డ్ అయిపోయింది. సో చూడాలి ఇది పెయింటింగ్ ఫినిష్ అయిన తర్వాత కంప్లీట్ గా ఎంత నీట్ గా కనబడుతుంది అనేది. ఇదొక నెక్స్ట్ యూనిక్ కాన్సెప్ట్ చూడండి. ఇది ఆల్మోస్ట్ ఎట్లా అంటే 60-70% పెయింటింగ్ మాత్రం అయిపోయింది. వినాయకుడు చూడండి ఎట్లా అంటే మొత్తం కంప్లీట్ గా మనకి 8 చేతులతో పాటు మన వినాయకుడు మనకి ఇక్కడ ఏంటంటే పీకాక్ పైన కూర్చున్నట్టు మాత్రం క్లియర్ గా కనబడుతుంది. ఇంకా పెయింటింగ్ ఫినిష్ అవ్వలేదు. ఇది ఇంకా పెయింటింగ్ లాస్ట్ ఎండింగ్ లో ఉందన్నమాట. కానీ చూడండి ఎంత నీట్ గా ఉందని. ఇక్కడ మూషిక వాహనుడు చూడండి చాలా బ్యూటిఫుల్ గా తయారు చేసిన వినాయకుడు. సో ఇది కూడా ఏంటంటే కోల్కతా బేస్డ్ మోడల్. ఇది కోల్కతా సోలాపూర్ బేస్డ్ మోడల్. ఇది చాలా నీట్ గా ఎట్లా అంటే చాలా బ్యూటిఫుల్ గా తయారు చేస్తున్నారు. సో పెయింటింగ్ అయిన తర్వాత ఇంకా చాలా అద్భుతంగా కనబడుతుంది. ఇది శివయ్యది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది. డమరకం పట్టుకొని చేతులలో కూడా చేతుల్లో ఆయుధం పట్టుకొని ఉన్నట్టున్నది శివయ్య. చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్ గా ఉందని. తొండం కూడా చాలా పెద్దగా ఇచ్చారు. పక్కన సర్పం కూడా ఉందన్నమాట. చేతిలో డమరుకం, ఒక చేతిలో ఇంకో చేతిలో ఆయుధము. సో ఇలా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోని ఇక్కడ ఏంటంటే మూషిక వాహనం కూడా ఎవడో ఆయన దండం పెట్టుకున్నట్టు మాత్రం కనబడుతుంది. సో ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చారు వీళ్ళు. ఏంటంటే లీఫ్ గణపతి అన్నమాట. సో లీఫ్ గణపతి అంటే మీకు అర్థమై ఉంటది కదా, ఏంటంటే ఆకుతో పాటు ఎట్లా అంటే ఆకు డిజైన్ లో తయారు చేసిన వినాయకుడు. చూడొచ్చు మీరు ఏంటంటే బ్యాక్ డ్రాప్ లో మొత్తం ఏంటంటే ఒక ఫోటో ఫ్రేమ్ లాగా ఇచ్చినారు. కానీ ఇక్కడ చూడండి లీఫ్ గణపతి ఎంత బాగుంది అనేది నీట్ గా ఇచ్చారు. ఇది ఒక డిఫరెంట్ మోడల్ అన్నమాట. మనకి ఎవ్రీ ఇయర్ గణేశుడే ఉన్న దాంట్లో ఇది ఒక డిఫరెంట్ మోడల్. సో చూడొచ్చు ఇది పెయింటింగ్ వర్క్ తో సహా మొత్తం ఫినిష్ అయిపోయింది.
సో ఇలా చూసుకుంటుంటే ఏంటంటే మనకి ఇక్కడ వినాయకుళ్ళు మాత్రం ఏంటంటే ఇక్కడ కొన్ని పెయింటింగ్స్ అయితేనే ఉన్నాయి, ఇంకా కొన్ని మొత్తం వర్క్ ఫినిష్ అయిపోయి ఉన్నాయి, కొన్ని ఆల్రెడీ ఆగమన్ తీసుకొని వెళ్ళిపోయారంట కూడా. సో ఇలా ఉంది, ఆల్మోస్ట్ బుకింగ్స్ అయితే కంప్లీట్ గా అయిపోయినాయి. కానీ ఏంటంటే ఒప్పుకోవచ్చు మనం ఈసారి చాలా యూనిక్ డిజైన్స్ మాత్రం తయారు చేస్తారు కేకే మండల్ వాళ్ళు. సో నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఇంత బ్యూటిఫుల్ గణేషులతో పాటు వీళ్ళు కాన్సెప్ట్ తో వస్తారనేది నాకైతే చాలా బాగా నచ్చిన వినాయకుళ్ళు ఈసారి. సో మీకు కూడా ఏంటంటే వినాయకుళ్ళు మీకు ఎలా అనిపిస్తాయి ఏంటనేది కమెంట్స్ లో కూడా మీరు మెన్షన్ చేయండి, మీ వ్యూస్ ని నాతో షేర్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇంకేం మనం మంచి చేయాలంటే కూడా ఇది కూడా చూడండి, చాలా బ్యూటిఫుల్. ఎట్లా అంటే వెనకాల శివలింగం కాన్సెప్ట్ లో ఉందన్నమాట వినాయకుడు, చూడొచ్చు శివలింగం కాన్సెప్ట్ లో ఉన్నది. ఇంకా ఫినిషింగ్ కాలేదు, ఇది కంప్లీట్ గా వర్క్ లో ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా కొన్ని చూపిస్తాను, ఇది ఇంకో యాంటిక్ పీస్ చూపిస్తాను మీకు. ఇది చూడండి, మీరే గుర్తుపట్టండి ఏందనేది. ఇది కాన్సెప్ట్ ఎవరికైనా అర్థమైతే నాకు కమెంట్స్ లో మీకేం అర్థమైంది ఒక్కసారి నాకు మెన్షన్ చేయండి, చూద్దాము. మన సబ్స్క్రైబర్స్ ది కూడా ఐక్యూ చూద్దాం, ఒకసారి టెస్ట్ చేద్దాము మీకేం అర్థమైంది అనేది, ఏదైనా ఫిలిం గుర్తొచ్చిందా లేకపోతే ఏంటనేది. కానీ నాకు మాత్రం చాలా బాగా నచ్చింది వినాయకుడు, చూస్తే మీకు అర్థమైపోతే ఎంత బ్యూటిఫుల్ గా ఉందనేది. చూడండి ఎంత బాగుందనేది. వినాయకుడు మాత్రం ఒక రేంజ్ లో మాత్రం కనబడుతున్నాడు ఇక్కడ. జబల గణేష్ మహారాజ్ కి జై. ఇది చూడండి, ఇది మల్లార్ కాన్సెప్ట్. ఇది మల్లార్ కాన్సెప్ట్ చూసినారు కదా ఎంత బాగుందన్నది. ఆల్మోస్ట్ నించుని ఉన్నాడు మహారాజు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎట్లా అంటే మనకేంటంటే ఇది ఎద్దు పైన మనకు కాలు పెట్టినట్టు మాత్రం రెడీ చేశారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి కంప్లీట్ గా ధోతి వర్క్ ఇదంతా ఫినిష్ అయింది, ఓన్లీ పెయింటింగ్ ఫైనల్ టచ్ లో ఉన్నది. మల్లార్ చూడండి ఎంత పెద్ద ఖడ్గం, ఆల్మోస్ట్ 7 feet ఖడ్గమే ఉంది. చూడండి ఎంత పెద్ద కత్తి మాత్రం ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది ఒక ఇట్లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన గణేశుడు వీళ్ళు. ఇది ఏంటంటే చిన్న చిన్న గణేశుళ్ళ షెడ్లలో ఏంటంటే మనం వెళ్తే కూడా మనకి ఇది కనబడుతుంది మల్లార్ కాన్సెప్ట్. ఈ ఇయర్ చాలా ఫేమస్ నడుస్తుంది ఇది. సో ఇలాగే చూస్తూ పోతుంటే నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా కనబడుతుంది. ఆల్మోస్ట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ మోడల్ లాగానే కనబడుతుంది నాకైతే. బట్ చూడండి అయినా కూడా చూపిస్తాను, శివయ్య మోడల్ ఇది చూడండి, జటాయు ఎంత బాగుందనేది. ఆ జటాయుతోని శివయ్య నుంచి ఎట్లా అంటే మీకు చాలా బాగా డిజైనింగ్ చేస్తారు. ఇంకా ఏదైనా పెయింటింగ్ వర్క్ మాత్రం ఇంకా ఫినిష్ అవ్వలేదు, సో జరుగుతూనే ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఎట్లా అంటే పైన మీకు పంచముఖి హనుమాన్ అనుకోవచ్చు. ఇది ఎట్లా అంటే డిఫరెంట్ గా 5 వెరైటీ ఎట్లా అంటే 5 తలలతో పాటు ఉన్నదన్నమాట. సో పైన చూడండి ఫ్రెండ్స్, మీకు ఏమైనా అర్థమైతే కానీ ఏమేమి ఉన్నాయి అనేది అవతారాలు ఏంటనేది కమెంట్స్ లో చెప్పండి, చూద్దాము. మన సబ్స్క్రైబర్స్ అందరు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఏం అవతారాలు ఉన్నాయి అనేది కమెంట్స్ చేయండి, చూద్దాం. చూడండి వినాయకుడిని ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేసినారు అనేది, చాలా బాగుంది, నీట్ గా రెడీ చేసినారు. ఇది ఇక్కడ చూస్తే ఇంకోటి ఏంటంటే గణేశుడు ఇక్కడ మనకి పెయింటింగ్ మాత్రం రెడీ అవుతుంది. ఇది ఏం కాన్సెప్ట్ అనేది ఇక్కడ చూస్తాం. మీకు నెమలిక పైన మాత్రం వినాయకుడు ఉన్నాడు, చాలా బాగుంది, నీట్ గా తయారు చేస్తున్నారు. చూడండి ఇది చూడండి ఇంకో బ్యూటిఫుల్ గణేశుడు. సో ఇక్కడ నరసింహస్వామిని చూడండి ఎట్లా తయారు చేస్తున్నారు అనేది. ఆ వెనకాల చూడండి ఏంటంటే మీకు ఆ సింహంది మీకు ఆ జుట్టు కూడా ఏంటంటే జూహాలు మాత్రం ఇక్కడ క్లియర్ గా కనబడుతున్నాయి. నరసింహస్వామిని బేర్ బాడీతోని కంప్లీట్ గా ఏంటంటే మాస్క్యులన్ గా రెడీ చేస్తారు. దాంతో పాటు ఇక్కడ చిన్న మనకు మూషిక వాహనం మాత్రం ఉంది. దాంతో పాటు మనకి ఇక్కడ వినాయకుడు కూడా చూడండి పక్కన చేతి పట్టుకొని నడుచుకుంటూ తీసుకెళ్తున్నట్టున్నది. ఇక్కడ భక్త ప్రహ్లాద అనుకుంటాను, చూడొచ్చు మీరు ఎంత నీట్ గా తయారు చేస్తారు. సో ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వస్తున్నారు వీళ్ళు. ఇది మనం ఏంటంటే డౌన్ ద లైన్ మనకి ఇంకా ముందు వెళ్తూ ఉంటే మనకి ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ గణేశుళ్ళని మొత్తం అంత అవేర్నెస్ వచ్చిన తర్వాత వీళ్ళు చాలా ఫేమస్ అయిపోతాయి వీళ్ళు ఉన్న కాన్సెప్ట్స్. ఇది చూడండి పక్కన పైన మనకి వినాయకుడు ఏంటంటే మనకి ఒక పెద్ద పర్వతం పైన అంటే ఒక పర్వతం పైన కూర్చున్నట్టున్నది. ఆ పర్వతాన్ని లిఫ్ట్ చేస్తుంది మాత్రం మనకి మన బజరంగ్ బలి. అందరు ఒకసారి కమెంట్స్ లో మెన్షన్ చేయబోలో బజరంగ్ బలికి జై. చూసినారు కదా ఎంత మాస్క్యులర్ గా ఉన్నాడు అనేది మన హనుమంతుడు. ఈ ఇయర్ లో ట్రెండ్ అవుతున్న చాలా బ్యూటిఫుల్ ఒక నంబర్ 1 గణేశుడు అని మాత్రం చెప్పొచ్చు. చూడండి ఇక్కడ మన బాలరాముడు అన్నమాట. చూస్తే మీకు అర్థమవుతుంది ఆ బ్యాక్ డ్రాప్ లో ఎంత నీట్ గా ఫినిషింగ్ వచ్చింది అనేది. మన బాలరాముడు చూసి అర్థమవుతుంది.
సో ఇంకా పెయింటింగ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ గా ఫినిష్ అవ్వలేదు. సో ఇది ఆల్మోస్ట్ ఇది ఎవరు తయారు చేయించుకుంటున్నారో తెలియదు కానీ చాలా బాగా తయారు చేసుకుంటున్నారు. సో అందరూ ఒకసారి మన సబ్స్క్రైబర్స్ బుక్ అయిపోయింది ఆల్రెడీ. మన సబ్స్క్రైబర్స్ అందరూ ఒకసారి చెప్పండి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అవైలబుల్ అనేది తెలుసుకుందాము, ప్లస్ ఏ ప్రైజెస్, ఇంకోటి ఏంటంటే ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల వరకు చేసినారు ఏంటి అనేది మొత్తం కంప్లీట్ గా ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సో ఇది కూడా చూస్తే మీకు ఏంటంటే అర్థమవుతుంది, మనకు వినాయకుడు వచ్చేసి ఏంటంటే శివయ్య అవతారంలో మాత్రం ఉన్నదన్నమాట. చూడండి ఎంత బాగుందండి అది శివయ్య అవతారంలో. అలాగే మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి, చాలా యూనిక్ మోడల్ చూడొచ్చు మీరు ఎంత బాగుందనేది. సో ఆల్రెడీ బుక్ అయిపోయి ఉంది ఇది. మనం ఏంటంటే కైలాష్ భాయ్తో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాము మనకి గణేశుడు ఏవేవి అవైలబుల్ ఉన్నాయి, ప్లస్ దాంతో పాటు మనకి ఇంకా ఏ గణేశుడు మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కొనాలి అనుకుంటే. సో ఇక్కడ మనం ఈ కేకే మండల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో कैलाश गारू, कैलाश भाई तो माताड़दाम। भाई जय श्री राम। जय श्री राम। कैसा चल रहा है अपना? ठीक ठाक चल रहा साहब। ओके राइट। अपने कैलाश भाई एक बार देखा सो लास्ट टाइम से लेके ये बार में बहुत डिफरेंट है, ऑलमोस्ट 80 to 90% पूरे यूनिक गणेशा है लास्ट टाइम से कंपेयर करें तो। और ये बार क्या है, अपने कितने मूर्तियां बनाए सो ये बार? कम से कम 350 से 400 मूर्ति है मेरे पास, 400 छोटा मिला के। और एकदम छोटा छोटा मूर्ति बोलो तो मेरे पास एक 10,000 तक है। ओके ऑलरेडी बुक डे क्या है कुछ अपने अभी है अभी जो बाकी? अभी भी थोड़ा बहुत पीसेस है, ज्यादा से ज्यादा 90% तो क्लोज है। ओके। एक 10% मूर्ति है। ओके ये मूर्ति भी अपना पास अवेलेबल है। अवेलेबल है। अच्छा। और ये हनुमान जी के भी अवेलेबल है। ओके और देख लीजिए ऊपर में कितने फीट का है ये नरसिंह स्वामी के? नरसिंह स्वामी का 11 फीट का है। ये गणेश ये 12 फीट का है। 12 फीट का। हाँ, और वो मुंबई पैटर्न में लेफ्ट साइड में वो भी है। ओके ये कितने ऑलमोस्ट कितने अंदाजा कितना रहता होगा ये प्राइसेस इसका? ये प्राइजेस अभी 40,000 45,000 ओके ये रेंज में ज्यादा है। ओके ओके तो कैलाश भाई और एक ये पूछना था कि अगर अपने सब्सक्राइबर्स कोई भी आ रहे तो प्रवीण स्पीक्स है उन लोगों को कुछ अच्छा डिस्काउंट देने वाले क्या? 100% आपका फॉलोअर जो है, जो आपको ये करते लाइक करते, आपका जो फ्रेंड्स है पेरेंट्स है वो जो भी है, हम उनके लिए कंपल्सरी डिस्काउंट रहेगा। సో చూస్తున్నారు కదా కైలాష్ బాయ్ ఏమంటున్నాడు అంటే డిస్కౌంట్ మాత్రం ఇస్తారు. ప్రవీణ్ స్పీక్స్ నుంచి ఎవరు వచ్చినా కూడా మీరు ఇక్కడికి వస్తే మీకు ఏంటంటే స్పెషల్ డిస్काउंट మాత్రం ఇస్తా అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో ఆల్మోస్ట్ 300 to 400 గణేశుళ్ళు మాత్రం ఇక్కడ ఉన్నాయి. సో यहाँ पर अपने जो कितने साइज से कितने तक बनाए? एक 6 इंच से चालू करके मेरा पास एक 12 फीट तक बिगर अभी अवेलेबल है। Okay. और बड़ा बड़ा मूर्ति तो ऑलमोस्ट सेल हो गया, जो भी 15 फीट 20 फीट का था पूरा ऑलमोस्ट सेल हो गया। प्राइस क्या है यहाँ से अपने पास? स्टार्टिंग प्राइस 60 रुपीज से स्टार्ट है। ओके 60 रुपीस నుంచి చిన్న 6 ఇంచెస్ 8 इंचेस స్టార్ట్ అవుతుంది. 6 ఇంచెస్ 8 ఇంచెస్ हाँ 50,000 अभी तक 55,000 तक मूर्ति अवेलेबल 55,000 వరకు మనకు అవైలబుల్ ఉన్నాయి. సో ఇదన్నమాట మన कैलाश भाई తో మాట్లాడడం. ओके कैलाश भाई बहुत बहुत धन्यवाद आपका टाइम देने के लिए। थैंक यू सर। मैं अपने सब्सक्राइबर्स को बोलूंगा कि जो भी है आपके पास आए और आपसे डिस्काउंट लेके पूरे जो भी मूर्ति अगर पसंद आए तो लेके जाना। कम से कम एक बार आइए जी, एक बार आने के बाद आपको मालूम पड़ जाएगा यहाँ पे कितना कम रेट में मूर्ति मिल रहा। इतना मैं जोर से बोल सकता हूँ, मार्केट में इतना कम रेट का मूर्ति आपको नहीं मिलेगा किधर भी। और हमारा पास जो इको फ्रेंडली टोटल मट्टी का गणेश है, कोलकाता मट्टी ये सब बांका मट्टी सब मिला के हम बनाते हैं ना हर साल का जैसी। जय श्री राम। ధన్యవాద आपका। సో చూస్తున్నారు కదా మన వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తున్నారు కదా ఎలా ఉందనేది. సో ఇక్కడ ఏంటంటే కేకే మండల్ది ఈ బ్లాగ్ ని ఇక్కడ వ్రాపప్ చేద్దాం మనం. చాలా డిఫరెంట్ యూనిక్ గణేశుళ్ళని మాత్రం చూపించాను. సో ఇక్కడ ఏంటంటే ఇంకా ఆల్మోస్ట్ 5 to 6 మోడల్స్ మాత్రం మనకి ఇంకా మిగిలి ఉన్నాయంట. మిగతా అన్ని 90% ఆల్మోస్ట్ అన్ని వెళ్ళిపోయాయి, బుక్ అయిపోయాయి. మనకి ఏంటంటే ఇంకో 5 to 6 మోడల్స్ మాత్రం ఇక్కడ మిగిలి ఉన్నాయి. ఎవరైనా ఈకో ఫ్రెండ్లీ గణేశుళ్ళకి చూస్తున్నారంటే కానీ ఇక్కడికి రావచ్చు. మీకు అడ్రస్ ఏదైతే ఉందో మొత్తం కంప్లీట్ గా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎక్కడి నుంచి ఎక్కడ రావాలి ఏంటనేది కంప్లీట్ గా లొకేషన్ తో సహా ఇస్తాను అనమాట. సో ఇది మన వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే కానీ మీరు లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా అందరికీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? మంచి వీడియోతో మీ ముందుంటాను. అందరికీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.